అంటే అంబేద్కర్కు నాకు అక్కడ ఒక తేడా ఉంది. ఆయనేమో నేను హిందువుని అంటున్నాడు, అన్టచబుల్ అయి కూడా హిందువుని అంటున్నాడు. నేనేమో నేను హిందువుని కానంటున్నా. ఆయన హిందువు అనుకోవడంలో ఒక పొరపాటు జరిగింది, దాన్ని వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నారు. దళితులందరూ హిందువులు అంటున్నారు. అంబేద్కర్ హిందువు నేను కాను అంటే మాలలందరూ హిందువులు కానట్లే, మహర్లంతా కానట్లే. అంటే ఈ మేధావి ఏం చెప్తున్నాడు, అంబేద్కర్ గారు తనని తాను హిందువుగా భావించుకొనడం పొరపాటు, అది ఒక పెద్ద తప్పు అని చెప్తున్నాడు. అంబేద్కర్ గారినే తప్పు పట్టేంత స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట ఈ వృద్ధ జంబోకం. అంటే ఇప్పుడు హిందూ మతంలో కూడా ఉంది కదా సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరింపజేయడం అనేటటువంటి ఒక ఫార్ములా హిందూ మతంలో కూడా ఉంది. ఏంటిది అది? అంటే ఇప్పుడు ఉపనయనం చేయడం ద్వారా నీళ్ళలో ఎట్లయితే మనం బాప్టిజం తీస్తారో ఇక్కడ కూడా 3 సార్లు నీటిలో ముంచి జందెం వేసి, అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఏజ్, బ్రాహ్మణ కులానికి కొన్ని సంవత్సరాలు,